హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం క్రేవింగ్స్ని ఎలా తగ్గించుకోవాలి అన్న దాని గురించి మాట్లాడుకుందాం. సో చాలా మందిలో మనం ఈ మాట వింటూనే ఉంటాం, షుగర్ క్రేవింగ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి, లేదంటే ఐ యూస్ టు ఈట్ లాట్ ఆఫ్ జంక్ ఫుడ్ అని, లేదంటే మూవీస్ చూస్తున్నప్పుడు లేకపోతే వర్క్ స్ట్రెస్లో తెలియకుండానే ఎక్కువ జంక్ ఫుడ్ చాలామంది తినేస్తూ ఉంటారు. సో ఈ షుగర్ క్రేవింగ్స్ని లేకపోతే జంక్ క్రేవింగ్స్ని ఎలా తగ్గించుకోవాలి, ఈరోజు నేను ఈ వీడియోలో మీకు చిన్న చిన్న టిప్స్ చెప్తాను. సో దాని ద్వారా మీరు ఈ క్రేవింగ్స్ని తగ్గించుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ అసలు మీకు ఏదంటే ఎక్కువ క్రేవింగ్ అవుతుంది, షుగర్ ఫుడ్డా లేకపోతే సాల్టీ ఫుడ్డా లేదంటే బయట ఫుడ్ తినాలనిపిస్తుందా? కొన్నిసార్లు మనకి బాడీలో ఉండే వైటమిన్ డెఫిషియన్సీస్ లేదంటే మినరల్స్ లైక్ జింక్, మెగ్నీషియం ఇలాంటి డెఫిషియన్సీస్ ద్వారా కూడా మనం కొన్ని రకాల ఫుడ్స్కి క్రేవింగ్స్ చూపిస్తూ ఉంటాం. సో ఫస్ట్ డిసైడ్ అవ్వండి, అసలు ఏ ఫుడ్ నుంచి మీకు ఎక్కువ క్రేవింగ్స్ వస్తున్నాయన్నది డిసైడ్ అవ్వండి. ఒకవేళ షుగరా లేదంటే సాల్టా అన్నది ఫస్ట్ మీరు తెలుసుకోండి. తర్వాత మీకు హ్యాండీగా లేకుండా ఉండేలాగా చూసుకోండి. సపోజ్ మీకు జంక్ ఫుడ్స్ తినాలనిపిస్తోంది, బట్ మీకు అవి హ్యాండీగా లేవు, అప్పుడు తినటం కుదరదు. సో ఎక్కువ మీకు హ్యాండీగా ఉండకుండా జంక్ ఫుడ్స్ లైక్ ప్యాకేజ్డ్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ లాంటివి, రెడీ టు ఈట్ ఫుడ్స్, ఇన్స్టెంట్ ఫుడ్స్ లాంటివి మీ వార్డ్రోబ్స్లో లేకపోతే మీ ఫ్రిడ్జ్లో మీ డైనింగ్ టేబుల్ మీద లేకుండా ఉండేలాగా చూసుకోండి. సో వాటన్నిటినీ హెల్దీ ఫుడ్స్ తోటి రీప్లేస్ చేయండి. చక్కగా ఫ్రూట్స్ లేదంటే నట్స్ అండ్ సీడ్స్ లాంటివి, ఇలాంటివి మీకు కంటికి కనిపించేలాగా దగ్గరగా పెట్టుకోండి. సో దట్ మీకు ఆటోమేటిక్గా జంక్ మీద క్రేవింగ్ అనేది తగ్గుతుంది. సో హెల్దీ ఫుడ్స్ తినడానికి ఛాన్సెస్ కూడా ఉంటాయి. తర్వాత సీరియస్గానే మీకు జంక్ ఫుడ్ తినాలని ఉంది, హెల్దీ ఫుడ్ చూసినా కూడా మీకు తినాలనిపించట్లేదు, అప్పుడు మీరు అట్లీస్ట్ ఒక 5-10 మినిట్స్ టైం ఇవ్వండి. నిజంగానే మీకు ఆ ఫుడ్ తినాలనిపిస్తుందా లేదా అన్నది ఇంకొకసారి ఆలోచించండి. కొంచెం వాటర్ తాగండి, అలాగే ఒక 10 మినిట్స్ వాకింగ్ చేయండి. స్టిల్ ఇంకా కూడా మీకు అదే జంక్ ఫుడ్ తినాలి అనిపిస్తే డెఫినెట్గా మీరు తినొచ్చు. బట్ అగైన్ పోర్షన్ కంట్రోల్ అనేది ఇంపార్టెంట్. మొత్తంగా తినకుండా అట్లీస్ట్ కొంచెం పోర్షన్ అనేది మీరు తీసుకుంటే సో దట్ మీ బ్రెయిన్ని ఏవైతే షుగర్ క్రేవింగ్స్ మీకు అవుతున్నాయో దాన్ని కొంతవరకు తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. ఇంకొక టిప్ ఏంటంటే, ఏవైతే మీకు షుగర్ ఫుడ్స్ తినాలనిపిస్తుందో వాటిని హెల్దీ ఫుడ్స్ తోటి స్వాప్ చేయండి. సపోజ్ మీకు కూల్ డ్రింక్స్ లాంటివి తాగాలనిపించింది, స్వాప్ ఇట్ విత్ హెల్దీ ఫుడ్స్ లైక్ షుగర్ కేన్ జ్యూస్ లేదంటే లెమన్ వాటర్, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్, కోకోనట్ వాటర్, బటర్ మిల్క్, లస్సీ ఇలాగా లిక్విడ్స్ తోటి స్వాప్ చేయండి. కూల్ డ్రింక్స్ బదులు గో ఫర్ న్యాచురల్ ఫుడ్స్ సో దట్ మీకు వాటి నుంచి వైటమిన్స్, న్యూట్రియంట్స్ అనేవి వస్తాయి. అలాగే ఏదైనా క్రంచీ ఫుడ్స్ తినాలనిపిస్తుంది, కుర్కురే, చిప్స్ ఇలాంటివి తినాలనిపిస్తున్నప్పుడు యూ స్వాప్ ఇట్ విత్ నట్స్. పీనట్స్ తీసుకోండి, ఐదర్ బాయిల్డ్ పీనట్స్ ఆర్ రోస్టెడ్ పీనట్స్ లేదంటే రోస్టెడ్ చెనా, రోస్టెడ్ మఖానా ఇలాగా క్రంచీ ఫుడ్స్ తోటి మీరు స్వాప్ చేయొచ్చు. అలాగే ఏదైనా ఐస్ క్రీమ్ లాంటిది ఇలాంటివి తినాలనిపించినప్పుడు యూ జస్ట్ స్వాప్ ఇట్ విత్ హెల్దీ కర్డ్ ఆర్ యోగర్ట్ విత్ సమ్ ఫ్రూట్ కాంబినేషన్ తీసుకున్నప్పుడు మీకు ఐస్ క్రీమ్ తిన్నట్టే ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్రోబయాటిక్స్ అండ్ ఫ్రూట్స్ అనేవి న్యాచురల్ ఫుడ్స్ కాబట్టి మీకు వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉంటారు. ఇలాగ మీరు ప్రతిసారి క్రేవింగ్స్ వచ్చినప్పుడు డిసైడ్ అవ్వండి, అసలు ఎందుకు క్రేవింగ్స్ అనేవి వస్తున్నాయి. ఈజ్ ఇట్ బికాజ్ ఆఫ్ యువర్ వర్క్ స్ట్రెస్, టూ మచ్ వర్క్ స్ట్రెస్ వల్ల, లేకపోతే నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల ఈ క్రేవింగ్స్ అనేవి మనకి అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే మీరు హెల్దీ ఫుడ్స్ విత్ సమ్ గుడ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ ఫైబర్, ప్రోటీన్ మీ డైట్లో ఉండేలాగా చూసుకుంటారో ఆ ఫుడ్డే మీకు డైజెస్ట్ అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి ఇలాంటి క్రేవింగ్స్ అనేవి ఉండవు. సో యూ మేక్ ష్యూర్ వెన్ ఎవర్ యూ ఈట్ ఫుడ్స్ ఆర్ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఫైబర్. ప్రోటీన్ ఫుడ్స్ లైక్ ఎగ్స్ లాంటివి, లేకపోతే ఫిష్, చికెన్, దాల్, పన్నీర్, స్ప్రౌట్స్, నట్స్ ఇలాంటి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు మీకు ప్రోటీన్ అనేది స్లోగా డైజెస్ట్ అవుతుంది. సో దట్ ఫర్దర్గా క్రేవింగ్స్ అనేవి తగ్గుతాయి. సో ఈ వీడియోలో మనం హెల్దీ ఫుడ్స్
క్రేవింగ్స్ నుంచి మనం హెల్దీ ఫుడ్స్కి ఎలా స్వాప్ అవ్వాలన్నది తెలుసుకున్నాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ డైట్ విత్ దీపిక. నేను మీ డైటీషియన్ కృష్ణ దీపిక. థ్యాంక్ యూ.